కీర్తన 119వ కీర్తనలో 129 నుంచి 144 వరకు ధ్యానించాలి. ధ్యానించే ముందు ఒక ప్రకటన అండి. గత వారం 19వ కీర్తన భాగంలో ఉన్నటువంటి మన చదివిన వచనాలు 129 నుంచి 144 వరకు ఉన్నటువంటి వచనాల సారాంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆ సారాంశం ఏమిటంటే, ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారటండి దైవ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని కోరుకుంటారట. ఆ దైవ సన్నిధిలో ఉన్న ఆనందం కొరకే ఆశపడతారట అండి. ఎవరైతే దైవ సన్నిధిలో ఉన్న ఆనందం కొరకు ఆశపడతారో వారు శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తారని ఈ కీర్తన భాగంలో ఉన్న వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక దైవ సన్నిధిలో ఏముందో చెప్పండి. బైబిల్ చెప్తుంది, దైవ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని. 16వ కీర్తనలు ఉంటుంది ఆ మాట, 11వ వచనం. కనుక దైవ సన్నిధిలో ఉన్న ఆనందం సంపూర్ణ సంతోషం. మనం ఏ కష్టమున్నా, శ్రమ ఉన్నా, శోధన ఉన్నా, వేదన ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల్ని అన్నిటినీ కూడా మురిపించేదే దేవుడిచ్చే ఆనందం. ఎందుకంటే లోకంలో మనకి ఎన్నో శోధనలు, వేదనలు ఎదురవుతుంటాయి. శోధన లేనివారు, వేదన లేనివారు అంటూ లోకంలో లేనే లేరు. ఉన్నారనుకుంటే వారు లోకంలో లేరన్నమాట. స్తోత్రం చెబుదాం అందరం. మనం బ్రతికున్నంత కాలము ఈ శోధనలు తప్పో, వేదనలు తప్పో. ఎన్ని శోధనలు ఉన్నా, వేదనలు ఉన్నా దైవ సన్నిధిలో ఆనందాన్ని వెతికే అనుభవం నీకుంటే, నాకుంటే ఆ శోధన వేదనలు మరిపించి ప్రభువులో మురిపిస్తుంది దేవుడిచ్చే ఆనందం. అనగా అటువంటి దేవుని వాక్యాన్ని మన హృదయములో భద్రం చేసుకుంటే ఆ వాక్యము దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించే వారిగా చేస్తుంది. ఆ ఆనందమే శోధనలు, వేదనలు మరిపిస్తుంది. ఈ విషయాన్ని ఈ వచన భాగాల్లో రాయబడిందండి. స్తోత్రం చెబుతారండి. చూడండి, కీర్తనలు 84వ కీర్తనలో కోరాహు కుమారులు చెబుతారు. మొదటి 2 వచనాలు చదవండి. దైవ సన్నిధిలో ఆనందం ఎంత గొప్పదో రాశారు. వారి అనుభవంతో రాసిపెట్టిన మాటలు. ప్రియులారా, ఈ అనుభవం ఎవరికి వస్తుందో తెలుసా? దేవుని వాక్యం వినేసి విడిచిపెట్టిన వాళ్ళకి ఈ అనుభవం రాదు. దేవుని వాక్యం వింటున్న దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయములోకి స్వీకరిస్తారో వారికే ఈ అనుభవం వస్తుందండి. కోరాహ కుమారుల అనుభవం ఎంత గొప్పదంటే, కోరాహు అంటే మోషే మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి కొంతమందిని తిరుగుబాటుదారులు సిద్ధపరిచి హతుడైపోయాడు. కోరాహ కుమారులు అటువంటి వారు కాదండి. కోరాహు కుమారులు దేవుని మాటలు వినడమే కాదు, దేవుని మాటలు హృదయములో భద్రం చేసుకున్న భక్తులండి వారు. కనుకనే వారు చెబుతున్నారు, అయ్యా దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు అంటున్నారు. నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలని నా శరీరము, నా యొక్క ప్రాణము సంతోషముతో కేకలేస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నిజంగా దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలని ఆశ నీలో ఉంటే దేవుని మందిరానికి ఆలస్యంగా రావు, అందరికంటే ముందు పరుగులు తీసుకొస్తా. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తానని ఆశతో ఎదురు చూస్తావు. నీ ప్రాణము, నీ శరీరము కూడా ఆనందముతో కేకలేస్తుందండి. స్తోత్రం చెల్లిందామా అందరం? బిగ్గరగా దేవుని స్తుతిందామా? కనుక ఈ ఆనందం మనలో ఉంటే దైవ సన్నిధికి, సహవాసానికి దూరం కామండి. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిద్దామా అని ఆశతోనే ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం మనం అనుభవించాలంటే ప్రియులారా, ఆయన సన్నిధికి వెళ్ళిన వారితో ఆయన మాట్లాడతాడండి. ఆయన సన్నిధిలో ఆనందాన్ని నేను అనుభవించాలని మనసు నీకుంటే, ఆ మనసుతో నువ్వు ఇక్కడికి వస్తే నీతో ఆయన మాట్లాడతాడు, నీ హృదయంతోనే ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. ఆ మాటలే మన హృదయాన్ని పులకింపజేసేవి, ఆనందింపజేసేవి, మనకున్న శోధనలు, వేదనలు మరిపించేవి, దేవుడిలో మురిపించేవి దేవుని మాటలే.
ఆయన సన్నిధికి వచ్చిన వారితో ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అందుకంటాడు ఆయన సన్నిధికి వచ్చిన వారినంట ఆయన హక్కున చేర్చుకుంటాడంట, త్రోసివేయడటండి. వారితో మాట్లాడడానికి ఇష్టపడతాడండి ఆయన. హల్లెలూయా. కనుక ఆయన మాట, ఆయన నీతో మాట్లాడితే నీలో ఉన్న వేదన శోధన మరిచిపోతావు, దేవుళ్ళు ఆనందించడం అనేది నీలో కలుగుతుందని ఆ యొక్క కోరహు యొక్క బిడ్డ కోరహు కుమారులు వారి యొక్క అనుభవాన్ని అక్కడ చెప్పారు. ప్రియులారా, కొన్ని దేవుని బిడ్డలమైన మనం దైవ సన్నిధులను ఆనందాన్ని అనుభవించి ఆ యొక్క వారముగా మనం ఉండాలనేది కీర్తనలో ఉన్న వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకొరకే దేవుడు పూర్వకాలము నుండి కూడా మనతో మానవాళితో మాట్లాడుతూనే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, పూర్వకాలము నుండి, ఒక్కరు చదవ, నానా సమయములోను మండి అందరం హల్లెలూయా. కనుక పూర్వకాలము నుండి అంటే అర్థం ఏంటి? ఆది మానవుడైన ఆదాము అవ్వలు దేవుని మాటకు అవిధేయులైనప్పటి నుంచి, దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటను అతిక్రమించిన నాటి నుంచి కూడా దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదండి. ఆదామవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆదాముతో దేవుడు మాట్లాడాడు. ఆదామా నువ్వు ఎక్కడని అడిగాడు. నేను అయ్యా నీ స్వరాన్ని వినేటప్పటికీ దిగంబరనై సిగ్గుతో చెట్లు చాటును దాక్కున్నామని చెప్పినప్పుడు అన్నాడు, నేను తినకూడదనే పండు నువ్వు తిన్నారా అని అడిగాడు. తిన్నామని చెప్తే బాగుండు, కానీ నువ్వు సాటైన సాయంగా నాకు ఇచ్చావే ఈ స్త్రీ, ఈమె నాకు ఇచ్చింది అన్నాడు. అవ్వమ్మ మీదకి ఒక మార్చేశాడు, ఆమె మీద నేరం మోపుతున్నాడు. ఇచ్చిన దేవుని మీద కూడా నేరం మోపాడు ఆదాము. దేవునికి లోబడలేదు. దేవునికి స్తోత్రం. సరే, ఆదాము లోబడలేదు కదా, అవ్వమ్మ లోబడతాదేమో అని అవ్వమ్మతో కూడా దేవుడు మాట్లాడాడు. ఎందుకు చేసావు ఈ పని అన్నారు. అయితే ఈ సర్పమే నన్ను మోసపుచ్చింది అందగాని అయ్యా నన్ను క్షమించమని కోరలేదు. దేవునికి లోబడలేదు, అవ్వమ్మ గారు లోబడలేదు, ఆదాము గారు లోబడలేదు. కనుకనే చివరికి వారు పాపులుగా మిగిలిపోయారు. దేవుని స్తోత్రం. ఏ మానవుడు పాపిగా మిగిలిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక ఈ పాపి అయిన మానవుడిని పరిశుద్ధుడిగా మార్చాలి, నిత్య జీవానికి వారసుని చేయాలి, శాశ్వత జీవాన్ని ఆశీర్వాదాలు మానవుడికి ఇవ్వాలి. అది దేవుని ఉద్దేశం. కనుక ఆనాటి నుంచి కూడా దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదండి. హల్లెలూయా. ఆయన మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. పూర్వకాలంలో నానా రీతిలుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఈ దినముల అంతమంది అనగా క్రీస్తు శకములో తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసే శిల్పి నిర్మాణకుడు సృష్టికి. ఆయనే దేవుని వాక్యమై ఉన్నాడు. ఆయన శరీరమును ధరించి భూలోకానికి వచ్చాడు కనుక ఆయనకి దేవుడే పేరు పెట్టాడు, యేసు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. ఎందుకు దేవుడు లోకానికి వచ్చాడంటే ఈ పాపములో లోకములో నశించిపోతున్న మానవాళిని రక్షించడం కొరకు వచ్చాడు. పాప విమోచన ఇచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని మానవులకి ప్రసాదించాలని, శాశ్వతమైన జీవాన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుని సంకల్పం. అందుకే క్రీస్తు పూర్వం 2025 సంవత్సరాల క్రితమే ఆ క్రీస్తు అనగా అభిషిక్తుడైన దేవుడు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చిందండి. హల్లెలూయా. ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరిస్తూ 30 సంవత్సరాలు పాపలోకములో పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలో జీవించి చూపించాడు. 3.5 సంవత్సరాలు పరలోకానంద ఇహలోకమును చూపించాడు. అంతేకాదు అద్భుత మాత్య కార్యముల ద్వారా తన మహిమను కనపరిచాడు. 33.5 సంవత్సరాల వయసులో ఏ పాపము లేని యేసు పాపులమైన మనకు కలవరి శిలువలో యాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. ప్రియులారా, ఆయనే మనకు మాదిరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మాట మనం విని ఆయన మాటకు లోబడే వారంగా ఉండాలి, విధేయత కలిగి జీవించే వారంగా ఉండాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. అందుకనే మత్తయి రాసిన సువార్తలో
15వ అధ్యాయంలో ఒక మాట ఉందండి, దయతో చదవండి ప్రియులారా. 15వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? చాలామంది చేతులు తేలనట్టు ఉంది ఇంటి దగ్గర నుంచి. చచ్చిన వాళ్ళు చేతులు చెప్పండి, బోర్లు బిగ్గరగా ఊదండి. మీరు ఎంతగా దేవుని స్తుతిస్తారో అంతగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ మందిరానికి ఉన్న కొదువులన్నీ తీరిపోవాలంటే స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మంచిది ప్రియులారా. ఇక్కడ సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఆ రోజుల్లో కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువారి వద్దకు వచ్చారు. మోషే ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేస్తున్న భక్తులు వారు యేసు ప్రభువారి వద్దకు వచ్చి, బోధకుడా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి అని అడిగారంట. దానికి యేసు ప్రభువారు చెప్పిన మాటలు ఇంతకే. హల్లెలూయా. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి అని అడిగితే ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, ఇక్కడ అంటాడు, ఇదిగో ఇవన్నీ కూడా చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం వద్దని చెప్పట్లేదు ప్రభు. ఇక్కడ ఏముందంటే, మీరు ఆచార వ్యవహారాల మీదే మనసు పెడుతున్నారు కానీ దేవుని వాక్యం మీద మీరు మనసు పెట్టట్లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం మీద మనం మనసు పెడితే అది వాక్యము మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, మన శరీరాన్ని కూడా శుద్ధీకరిస్తుంది. అందుకే దేవుని వాక్యానికి ఒక పేరు ఉంది ఏంటంటే, 2 అంచుల ఖడ్గమటండి. దేవుని వాక్యం మన హృదయములో ఉంటే మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, మన శరీరాన్ని కూడా, అంటే బాహ్యమైన శరీరాన్ని శుద్ధీకరిస్తుంది, అంతరంగ స్వభావాన్ని శుద్ధీకరిస్తుంది. యేసయ్య ఆలోచనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, కాళ్ళు కడుక్కోవడం భోజనం చేయకూడదు. లేకపోతే కొన్ని ఆచారాలు ఉన్నాయి. అప్పటికే ధర్మశాస్త్ర క్రియలు అంటేనే ఆచారాలు. ధర్మశాస్త్రం చెప్పింది వేరు. మోషే ద్వారా కొన్ని నియమాలు కూడా అనుగ్రహించబడ్డాయి అప్పుడు. ఎందుకంటే దైవ భయం కొరకు కొన్ని నియమాలు పెట్టాడు ఆయన. చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన పదాజ్ఞలు కాకుండా. వారు దాన్ని బట్టి ఆచారాలు వ్యవహరించడం పెట్టారు. పూజలు, పునస్కారాలు, ధూపదీప నైవేద్యాలు, బలులు ఇవన్నీ కూడా దేవుడు పెట్టినవి కాదు, ఇవన్నీ కూడా మనుషులు కల్పించిన ఆచారాలు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అంతేగాని ఈనాడు కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోవడం చెప్పట్లేదు వాక్యం. ఈ కాలు చేతులు ఎందుకు కడుక్కుంటామంటే బయటికి వెళ్ళి తిరిగి వస్తాం కనుక మనం మలినం పడుతుంది కనుక మలినాన్ని తొలగించుకోవడానికే తప్ప దానికి అంతగానే ఉపయోగపడుతుంది అది. అంతేగాని కాలు చేతులు కడుక్కోద్దని చెప్పలేదు ప్రభు. ఆయన చెప్పడానికి ఎందుకు వచ్చాడంటే, నా మాటను మీ హృదయములోకి స్వీకరిస్తే, నా మాట మీ హృదయములోకి మీరు ఆహ్వానిస్తే, నా నోటి మాటే మీ హృదయాన్ని మీ శరీరాన్ని శుద్ధీకరిస్తుంది అని చెప్పడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆదిలో ఆది మానవుడి ఆదామవ్వలు ఏదైనా తోటలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళకి దేవుని మాట విని లోబడినంత కాలము వారికి ఇటువంటి ఏమీ లేవు. కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, భోజనం సిద్ధపరచుకోవడం ఏమీ లేవు. కావలసినవన్నీ దేవుడు ఏదైనా తోటలోనే ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో, అవిధేయత అనేది వారిలోకి వచ్చిందో, ఆనాటి నుంచే ఇవన్నీ కూడా పాపమాలిన్యం అనేది హృదయాన్ని అంటుకుంది, శరీరాన్ని అంటుకుంది. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే ప్రభు అన్నాడు, యెషయా చెప్పినటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ నా దగ్గరకు వస్తున్న మనుషులు, ఇదిగో వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎందుకంటే వారు నా మాటలను హృదయములోకి స్వీకరించట్లేదు. హృదయం ఎక్కడో, మనసు ఎక్కడో పెట్టుకుని మనసు ఎక్కడుంటే ఎంత వాక్యం విన్నా నీ హృదయంలోనికి ఒక మొక్క కూడా రాదండి, చేరదండి. చాలామంది భక్తి అలాగే ఉంది. మనసు ఎక్కడో పెట్టుకుంటారు. వీడు ఎప్పుడు ముగింతాడు రా, ఒక ఆయన అయిపోయాడు, ఇంకొక ఆయన పట్టుకున్నాడు అని చూస్తుంటే మనసు ఎక్కడ ఉండదు. నిజంగా దేవుని వాక్యములను శక్తి నీకు తెలుసుంటే, ఆ 2 అంచుల ఖడ్గమైన వాక్యమే నీ హృదయాన్ని, నీ శరీరాన్ని శుద్ధీకరించేదని ఎరిగి ఉంటే ఆ వాక్యం మీద మనసు పెడతాం. అదే ప్రభు చెప్తున్నాడు. ఆనాడు కూడా ఇటువంటి భక్తే చేశారు. ధర్మశాస్త్ర కాలంలో ఎన్నెన్నో ధర్మశాస్త్ర క్రియలు పెట్టుకున్నారు. మనుషులు కల్పించే పద్ధతులను దైవోపదేశాలుగా తీసుకున్నారు కానీ దేవుని వాక్యాన్ని హృదయములోకి వారు స్వీకరించలేదు.
ఈనాడు కూడా అదే భక్తి చాలా మందిలో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని హృదయములోకి స్వీకరిస్తే నీ హృదయాంతరంగాన్ని కడిగి వేస్తుంది, నీ శరీర మాలిన్యాన్ని తుడిచివేస్తుందండి. అది ప్రభు ఇచ్చే ఉపదేశం అండి. అందుకే ప్రభు అంటున్నాడు, నోట పడునది నిన్ను అపవిత్రపరచదు, కానీ నోటిలోంచి బయటకు వచ్చేదే అపవిత్రపరుస్తారు. నోటిలోంచి బయటకు వచ్చేది ఏంటి చెప్పండి? మాటలు, మన హృదయ ఆలోచనలు. అది అందుకనే ఇర్మియా అన్నాడు, మానవ హృదయం ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనదని చెప్పాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఎప్పుడైతే పాపమాల్యం అనేది హృదయాన్ని అంటుకుందో ఆనాడు నుంచి కూడా దుష్టుడైన సాతాను అనేకమైన దురాలోచనలు, దుష్ట తలపులు, దుష్ట కోరికలు మానవ హృదయంలోకి పంపి నింపేశాడండి. అందుకే ఇర్మియా అన్నాడు, మానవ హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని. అది గ్రహించేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు కోరేది ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్మంటాడు. హృదయాన్ని దేవుడికి అప్పగించుకుంటే ఆయన మార్గాలట మన కన్నులకు ఇంపుగా కనపడతాయండి. ఆయన వాక్యం మనకి ఎంతో రుచికరంగా ఉంటుందండి. వినే కొలది వినాలనిపిస్తుందండి. చాలామంది అప్పగించుకోరు కనుక దేవుని మాటలున్న మాధుర్యం వారికి అర్థం కాదు, దేవుని వాక్యమున సారం వారికి అర్థం కాదు, ఆ రుచి వారికి తెలియదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. మందిరానికి రాగానే ప్రభుకి అప్పగించుకుని ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉంటావో దేవుడు నీతో మాట్లాడతాడు, నీ హృదయముతోనే మాట్లాడతాడు. ఆయన మాట మన హృదయములోనికి పంపిస్తాడు. స్తోత్రం చెబుతారా? మరి ఈనాడే కాదు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు అనేక మంది ఆయన మాటలు వినడానికి వచ్చేవారట. అనేక మంది ఆయన మాటలు వింటే ఆయన మీద పడేవారట అండి. ఆ సమయాల్లో ప్రతిరోజు ఆయనతో నడిచిన వారు 12 మంది మాత్రమే. వారిని శిష్యులు అన్నారు. ఆ 12 మంది శిష్యులటండి యేసయ్య మాటలు వింటున్నారు ప్రతిరోజు. ఆయనతోనే పగలంతా ఆయనతో నడుస్తున్నారు. రాత్రి అయితే ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రియులారా, పగలంతా యేసే మాటలు వింటున్నారు, యేసు చేసిన అద్భుతాలు ఎన్నో చూస్తున్నారు, ఆశ్చర్యకారాలు అనుభవిస్తున్నారు. కానీ వారిలో కొందరిలో ఆయన మాటలు నిలిచిలేవట. ఆయన మాటల హృదయంలో స్వీకరించలేదటండి. అందుకనే 12 మందిలో 3 ఆ ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. దానికి రూపాంతరపు కొండ అని పేరు పెట్టారు. ఆయన ఆ ఎత్తైన కొండ మీదకి, ఆ ఒలివల కొండ మీద తీసుకువెళ్ళారటండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది త్వరగా. 6 దినాలు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిలో 3 ప్రత్యేకించి తీసుకెళ్ళాడు. ఎందుకంటే యేసయ్య మన హృదయాలు ఎరిగిన వాడమండి. ఇక్కడ ఎంతోమంది ఉన్నాం, అందరి హృదయాలు ఆయన పరిశీలిస్తున్నాడు. ఎవరు వింటున్న వాక్యాన్ని హృదయంలోకి స్వీకరిస్తున్నారో, ఎవరు వినేసి విడిచిపెడుతున్నారో యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. అయితే వారు యేసు కూడా ఏమంటున్నారు, యేసు చేసిన అద్భుతాలు చూస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు. కానీ వారి మనసులో యేసు మాటలు లేవు. అందుకనే వారు 3 తీసుకెళ్ళి ఆయన మహిమను చూపించి, ఆయన ఎవరో చూపించాడు అక్కడ. ఆయన మహిమను, ఆ పరలోక మహిమను చూపించాడు. ఆ మహిమలో మోషే కనబడుతున్నాడు, వీరికి ఏలియా కనబడుతున్నారు, యేసుతో మాట్లాడుతున్నట్టుకున్నారట. కారణం ఏమిటంటే, యోహాను, పేతురు, యాకోబులు మనసులో ఈయన మోషే లాంటి వాడు, ఏలియా లాంటి వాడు అనుకుంటున్నారు. ఇంతకీ ఈయన మోషే కంటే గొప్పవాడని, ఏలియా కంటే గొప్పవాడని వారికి అర్థం కాలేదు. ఈవేళ కూడా చాలామందికి అర్థం కాదు. యేసు అంటే ఎవరో చెప్పలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అంటే ఎవరో చెప్పలేని స్థితిలో ఉన్నారు ఈవేళ చాలామంది ప్రియులారా. ఇంకా ప్రవక్తలో ఒకడంటున్నారు చాలామంది, ఆయనే అద్వితీయ కుమారుడైన యేసు, ఆయనే సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నిజదేవుడు ప్రియులారా. కనుక వారు అనుకుంటున్నారు మోషే లాంటి వాడు, ఏలియా లాంటి వారు అనుకుంటున్నారట.
అందుకనే వారి మనసులో ఉన్నటువంటి ఆ భావాన్ని, వ్యతిరేక భావాన్ని తొలగించడానికి ప్రభువారు అక్కడ దర్శనాన్ని చూపించారు. మోషే ఏలియాలు యేసుతో మాట్లాడుతున్నట్టుగా చూపించారు. వెంటనే పేతురు గారు అంటున్నాడు, ప్రభువా ఇదిగో మనం అందరం ఇక్కడే ఉండటం మంచిదనిపిస్తుంది నాకు. మీకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల కట్టేస్తామంటున్నాడు. ప్రభువారు జవాబు ఇవ్వలేదండి. విన్నారాయన, కానీ జవాబు చెప్పారా? చెప్పలేదు. కానీ పరమ తండ్రి మేఘవాహనుడే వారి మధ్యకు వచ్చాడు. ఆ మహిమ మేఘవారిని కమ్ముకోగానే మేఘములోంచి ఒక శబ్దం వినబడుతుంది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. హల్లెలూయా. ఎందుకు మోసేని బట్టి ఆనందిస్తారు మీరు? ఏలియాను బట్టి ఆనందిస్తారు ఎందుకు? నేను యేసును బట్టి ఆనందిస్తున్నాను. యేసు మాటే మీరు వినాలి. హల్లెలూయా. మోసే మాటలు మీ బ్రతుకులు మార్చలేవు, ఏలియా మాటలు మీ బ్రతుకులు మార్చలేవు. యేసు మాటే మన బ్రతుకును మార్చేది. హల్లెలూయా. ఆయన మాటలోనే జీవం ఉంది, ఆయన మాటలోనే వెలుగుంది, ఆయన మాటలోనే జ్ఞానం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలో జ్ఞానమున్నది. కనుక మన యేసు ఎవరంటే మాట్లాడే దేవుడు. ఆయన మాటల్లో జీవం ఉందండి, ఆయన మాటల్లో వెలుగుందండి, ఆయన మాటల్లో జ్ఞానం ఉందండి. ప్రియులారా, దేవుణ్ణి ఎరిగి కలిగి జీవించాలన్నా, దేవుని యొక్క పరిశుద్ధత అనే వెలుగు మనలోకి రావాలన్నా, మనలో ఉన్నటువంటి మృతమైన జీవితం తప్పించబడి సజీవులుగా దేవునికి ఇష్టలుగా మార్చబడాలన్నా అది యేసు మాటే మన జీవితాన్ని మార్చేది. ఆ మాటలోనే ఉంది జీవం, ఆయన మాటలోనే ఉంది వెలుగు, ఆయన మాటలోనే ఉంది జ్ఞానం. హల్లెలూయా. కనుక కడవరి దినాల్లో పరిశుద్ధుడైన దేవునికి ఇష్టలుగా పరిశుద్ధులుగా మార్చబడాలంటే యేసు మాటకు మనం లోబడాలి. యేసు మాటకు లోబడాలి. యేసు మాటకు మన విధేయత కలిగి జీవిస్తే ఆయన ప్రియులారా మనలను ఆయన పరిశుద్ధులుగా మారుస్తాడు. పరమ యెరూషలేమునకు వారసులుగా మనం సిద్ధపరుస్తాడు. చూడండి, వీళ్ళు చాలామంది ప్రభుని ఎరిగిన వారై ఉన్నారు. ప్రభు మాటలు ధారాళముగా చెప్పగలిగిన వారు కూడా ఉన్నారు. అనేకమైన దైవ దర్శనాలు పొందినవారు, దేవుడిచ్చిన కృపావరాలు కలిగిన వారు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుని కొరకు సాక్ష్యం ఉందండి. కొరింథీ రెండో పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి చదివినట్లయితే ఆయన సాక్ష్యం అక్కడ మనం చూస్తాం. పౌలు భక్తుని అనుభవం అండి. పౌలు భక్తుడు దేవుని వాక్యముతో నింపబడిన భక్తుడు, సమస్త కృపావరాలు కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి తర్వాత పౌలు గారికే సమస్త కృపావరాలు దొరికాయి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. సమస్త కృపావరాలు పొందుకున్న భక్తుడైండు కూడా ఆయన శరీరంలో ఒక వ్యాధి వచ్చిందటండి. ఎంతమంది గొప్ప భక్తులమైనా, ఎన్ని కృపావరాలు మనకున్నా, ఎంతటి సామర్థ్యముతో దేవుని వాక్యాన్ని చెప్పేవారముగా దైవభక్తి చేసేవారం గుండా ఈ శరీరములో లోకములు ఉన్నంతకాలం ఏదో ఒక బలహీనత శరీరములోనికి వస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన శరీరములకు ముళ్ళు ఏర్పడిందట, ఒక బలహీనత వచ్చిందట. ఆ బలహీనతను బట్టి దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడట పౌలు భక్తుడు. ఏమని? తొలగించమని. అయ్యా ఈ బలహీనత తొలగించు అని ప్రార్థన చేశాడట. భక్తులు ఎందరో బైబిల్ పండితులు రకరకాలుగా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు, కానీ ఆయన బలహీనత ఏంటో బైబిల్ గ్రంథంలోనే మనకు కనపడుతుంది. ఆయన కంటి చూపు అనగా చీము కళ్ళుగా మారిపోయాని రాయబడి ఉంది. ఆయన కళ్ళు చీము కళ్ళు కనుక తుడుచుకునే కొలది కూడా 2 కళ్ళల్లోంచి చీము కారేదటండి. కంటి బలహీనత వచ్చింది ఆయనకి కళ్ళల్లోంచి. ఎందుకంటే ఆయన పౌలుగా మార్చబడక ముందు ఆయన కళ్ళటండి కలవరేకులు లాంటివి అని రాశాడు చరిత్రలో. ఆ సౌలు యొక్క రూపాన్ని రాసుకొచ్చారు భక్తులు. ఆజానుబాహుడని, కళ్ళు కలవరేకులు లాంటివని రాశారు భక్తులు కొందరు.
అటువంటి మంచి ఆరోగ్యాల నేత్రాలు జబ్బుకొళ్ళుగా మారిపోయాయి. ఎప్పుడూ చీము కారుతూ ఉండేదట, కళ్ళలోంచి ఎంత తుడిచినా చీము కారేదట. తుడిచిన వస్త్రాలు నేలను పడేస్తే ఏ రోగైనా వస్త్రాన్ని తొక్కితే చాలు ఎటువంటి రోగమైనా బాగుపడిపోయేదట. దేవుని స్తోత్రం. అంటే ఆయన కళ్ళల్లో వస్తున్న చీములో కూడా దేవుని మహిమ ఉంది. దేవుని స్తోత్రం. అతడు దేవుని మహిమతో అనువనువన నింపబడిన భక్తుడండి. కనుకనే కళ్ళ తుడుచుకుని కళ్ళుంచి ఆ వస్త్రం పడేస్తే ఎవరు ముట్టినా ఆడుకున్న రోగం పోయేదంటే అంత గొప్ప శక్తిమంతుడు పౌలు గారంటే. ఆ బలహీనత పోవాలని దేవుడికి ముమ్మారు ప్రార్థన చేస్తే బలహీనత తీసేశాడా? జ్ఞాపకం చేశాడు ఒక విషయాన్ని, నా కృప నీకు చాలు. నీవు నా మాటలతో నింపబడ్డావు, నా కృప నిన్ను కమ్ముకుందే. దేవుని స్తోత్రం. నువ్వెప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడవు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. ఎందుకంటే నీకున్న బలహీనత అది బలహీనతగా నీకు కనపడదు. నా కృప అంత గొప్పది కనుక నా కృప నిన్ను కమ్ముకుంది కనుక నా కృప నీకు చాలు అన్నాడు. అంతే ప్రభు. ఆ మాట విన్నటువంటి పౌలు గారికి ఎనలేని ధైర్యం వచ్చేసిందండి. ఆయన అంటాడు, ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. నా కలిగే ఉపద్రవాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో నేను ప్రభువులో బహుగా ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ శ్రమలు నాకు శ్రమలుగా కనపడట్లేదు, ఆ కొదువ నాకు కొదువుగా కనపడట్లేదు. నాకు ఎదురవుతున్న ప్రతి వ్యాధి బాధలు కూడా అవి నన్ను ఏవి బాధించలేవు. ఎందుకంటే ఆయన కృప అంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఆ కృపేనండి దైవ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించే వారిగా మనం చేస్తుంది. ప్రియులారా, ఆ కృప నువ్వు పొందాలంటే దేవుని మాటలతో నింపబడాలి. వింటున్న దేవుని మాటలను లోబడాలి. అప్పగించుకుంటే ఆ మాటలు ఆయన హృదయములో ముద్రిస్తాడు. అప్పుడు ఆయన కృప నిన్ను కమ్ముకుంటుంది. ప్రియులారా, అందుకే ప్రభు అన్నాడు, నాయందు నీవును నీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల నీకేది ఇష్టమో అడుగు అన్నాడు. మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడండి. నిజంగా దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మనకి ఏది ఇష్టమని అడుగుతాం చెప్పండి. అయ్యా నీ చిత్తం అంటామండి. ఎందుకని కృప మనల్ని కమ్ముకుంటుందండి. ఆయన కృప మనల్ని కమ్ముకున్నప్పుడు మనకు ఉన్న కొదువు కొరకు, కొరత కొరకు, వ్యాధి కొరకు, బాధ కొరకు మనం ప్రత్యేకంగా దేవుని అడగవలసిన పని లేదు. ఎందుకంటే మనకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకంటే చాలామంది నాటు దైవజనులు అన్నారు, అయ్యా మీ ఇంట్లో వివాహం జరుగుతుంది కదా, డబ్బు కావాలి, లక్షలు కావాలి కదా, మరి 10 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తామండి అన్నారు. నేను నవ్వుకుని అన్నాను, నా దేవుడు నాతో ఉండగా వీళ్ళందరూ నాకు ఎందుకు అన్నాను. స్తోత్రం చెల్లిందాం అందరూ. హల్లెలూయా. కనుక మనం దేవుని వాక్యముతో నింపబడాలి. ఎవరో వచ్చి ప్రార్థన చేయవలసిన పని లేదు మనకి. ప్రియులారా, ప్రభువును వేడుకో, ప్రభువులో ఆనందించు. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, కొదువులో, కొరతలో, వ్యాధి బాధల్లో నేను ఎప్పుడు బలహీనుడని అప్పుడే బలవంతుడిని, బలవంతురాలని విశ్వాసం నీలో ఉంటే ఆయన కృప నిన్ను కమ్ముకుంటుంది. ఆ కృపే నిత్యము దేవునిలో ఆనందించే వారికి చేస్తుంది. అటువంటి ఆనందాన్ని పౌలు భక్తుడు పొందుకున్నాడు. కనుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు రాశాడు. ఏమన్నా తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. దేని కొరకు చింతించకండి, కానీ ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, తలంపులకు కావలి ఉంటుంది. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ నీకుంటే ఉన్నపాటినే, ఉన్న చోటినే లేచి నిలబడండి. మీకోసం ప్రార్థించబోతున్నాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే అనుభవం, కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, వేదనలో, కొదువులు, కొరతల్లో, వ్యాధి బాధల్లో కూడా ప్రభువులో ఆనందించే అనుభవం నాకు కావాలి. ఆ కృపతో నేను నింపబడాలని ఆశ నీకుంటే ఇప్పుడే ప్రభుకు అప్పగించుకోండి.
ప్రభుకు అప్పగించుకోండి ప్రియులారా. అయ్యా నీ మాటలతో నన్ను నింపండి అయ్యా, నీ కృపతో నన్ను అభిషేకించండి అయ్యా. అయ్యా నీలో ఆనందించే అనుభవం నాకు కావాలి, నీ సన్నిధి సహవాసన కలిగి ఉండాలి. ఈ అనుభవం ఎప్పుడైతే మనకుంటుందో మనకున్నడు కొదువులు కొరతలు సమస్తమైన వ్యాధి బాధలు విడుదలని ఇస్తాడు, మన కొదువులు తీరుస్తాడు నా ప్రభు. శాశ్వత జీవాన్ని ఇస్తాడు, నిత్య ఆశీర్వాదాన్ని ఆనందిస్తాడు. ఆ ఆనందం నీకు కావాలా? ఇదే అనుకూల సమయం సోదరి సోదరుడా, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహిమగల దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. దినారాధనలో మీ సన్నిధి నుంచి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మీ ప్రియా కుమారుడు ప్రభువా అయ్యా ఇదిగో జీవన్ రావు గారి ద్వారా మీరు మాట్లాడారు. వారిలోని ఆసక్తి మీకు తెలిసినైనా నీ మాటలు అనేకులకు తెలియచేయాలని అయ్యా, నీ రాకడకు సిద్ధపరచాలని అయ్యా, నీవు పరిశుద్ధుడు కనుక వారు కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ నీ సాక్షులుగా వారినైనా వాడబడాలని కృపను కలిగిన ఆయన మీ దాసుని ఎంతో నీ కుమారుడు ఆశతో నీ మాటలు ప్రకటించారు. ఆశగుణం తృప్తిపరిచే దేవుడు గనుక వారికి నేను వాక్ససారాన్ని అర్థం చేపించి అయ్యా ఉపదేశ క్రమాన్నిచ్చి అయ్యా నీ బిడ్డను మీ యొక్క కుమార్తెని సహోదరిని కూడా మీ పరిచర్య కొరకు నాయన ప్రత్యేకపరుచుకుని వాడుకోండి తండ్రి. వారి కుటుంబంలో కొదువులు తీర్చండి. ఇదిగో నాయన ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి నాయన. వారి హృదయాంతరములు ఎరిగిన దేవుడు తండ్రి. ఎవరైనా ఏదైనా చేదేని వేరే మొలుచుని ఉన్నట్లయితే ఇప్పుడు నీ వాక్యమనే ఖడ్గముతో నాయన నరికి వేయండి, పెరికి వేయండి ప్రభువా. ఎవరెటి స్థితిలో ఉన్నారో పరిస్థితిలో ఉన్నారో వారి స్థితిగతులు మార్చే దేవానికి వందనాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానికి అంగీకరించండి ప్రభువా. రోగులు ఉన్నారు స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. గర్భఫలం మీరిచ్చే బహుమానం కనుక వారి గర్భాలు తెరవండి అయ్యా, అద్భుతాలు చేయండి నాయన. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. వారికి ఆరోగ్య బిడ్డలనిచ్చి దీవించినైనా బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిరీటం ఉంచండి. యవనస్సులు సండే స్కూల్ బిడ్డలను దీవించినైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించినైనా. మా గృహంలో జరుగుతున్న వివాహానికి తగిన సహాయాన్ని దయచేయండి. ఇరు కుటుంబాలను బలపరిచి రాకపోకలు తోడుగుండండి ప్రభు. ఈ మందిర నిర్మాణానికి పరిచర్య సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించినైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో సంఘ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. వారి కష్టార్జితాలు దీవించి తద్వారా కుటుంబాలకి మేలు దయచేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. మంచి జ్ఞానము, జ్ఞాపశక్తి, ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయి ఉన్నతమైన స్థితిలో నిలిచే కృప వారికి దయచేయి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. సంఘ బిడ్డల కుటుంబాలను దీవించునైనా. సోదరి స్వరూపరాని తల్లిగారిని కోల్పోయారు. ఆదరణ, ఓదార్పు, ధైర్యం వారి కుటుంబానికి ఇవ్వండి. వారి మనవడు నాయన వేమప్రభ ప్రసాద్ గారిని ప్రేమించిన కుమారుడు బలహీనంగా ఉన్నాడు, బలపరిచినందుకు వందనాలు. ఇంకా పరిపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నా. సంఘ బిడ్డల కుటుంబాలను దీవించినాయి, నీ కృపలో కాపాడమని మా గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు దీవించమని సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము భక్తులారా మనకి మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించగాక.